చేద్దాం. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే విజయకాంత్. శర్మ గారు ఎలా చూడాల్సి ఉంటుందండి? అంటే భారత్ బంగ్లాకి ఎంత చేసిందో ఒక భారత్కే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ విషయం అవగతమయ్యే ఉంటుంది. కానీ కొంత అవామీ లీగ్ పార్టీ పడిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితులు కొంత దారుణంగా దిగజారుతూ వచ్చాయి. ఈరోజు పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. అక్కడ హిందువులకు అసలు రక్షణ లేకుండా పోతోంది. భారతీయులపైన ఒక ప్రతీకార వాంఛతోటి అక్కడ వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి పరిస్థితులన్నీ గమనిస్తుంటే. అసలు ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో? ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి శర్మ గారు? నమస్కారం అండి. మీకు మా ఆప్తమిత్రులు రామ్మోహన్ గారికి నమస్కరిస్తూ, అసలు మనం చూస్తున్నటువంటి బంగ్లాదేశేనా అని సందేహం కలుగుతోంది. ఎందువల్ల అంటే అసలు మనం కిందటి కార్యక్రమంలోనే లాస్ట్ టైం మనం కలుసుకున్నప్పుడు విజయోత్సవం అనేటువంటి ఒక ప్రోగ్రాం చేసాం. ఆ డిస్కషన్ సందర్భంగా అసలు భారతీయుల యొక్క త్యాగనిరతి, అలాగే భారతీయుల యొక్క కృషి, భారతీయుల యొక్క పట్టుదల, వారి యొక్క వీరత్వం, వీటన్నిటి వల్ల 1971లో జరిగినటువంటి ఆ యుద్ధంలో ఎలా బంగ్లాదేశ్ అనేటువంటి ఒక కొత్త కంట్రీ ఆవిర్భవించింది. అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో నిజంగా చెప్పాలి అంటే మనం ఒక్కసారి కనుక గ్యాట్ రిపోర్ట్స్ తీసుకొని స్టడీ చేస్తే భారతదేశం బంగ్లాదేశ్ను ఒక ఎకనామిక్ ఫోర్స్గా నిలబెట్టడానికి చేసినటువంటి కృషి నిజంగా అసలు మనం మాటల్లో చెప్పలేం, అనిర్వచనీయమని అంటాం. మరి అన్ని రకాలుగా ఆదుకునింది. అలాగే మనకున్నటువంటి వాటర్ షేరింగ్ పోర్ట్స్ కానివ్వండి, వాటర్ షేరింగ్ ఎలిమెంట్స్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూసినట్టయితే జూట్ ఇండస్ట్రీని నిలబెట్టడంలో కూడా భారత్ యొక్క పాత్ర చాలా గొప్పది. మరి ఇన్ని చేసి ముఖ్యంగా మనం ఈ మధ్యనే ఒక ఫార్మసీ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే, మనం ఏషియా ఫార్మసీ మీట్లో భారతదేశం ఇచ్చినటువంటి అండదండల వల్ల బంగ్లాదేశ్లో ఫార్మసీ అనేటువంటిది, అలాగే R&D కూడా మన నుంచే వెళ్తుందని తెలుస్తోంది. మరి అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అన్ని వేళలా చేసినటువంటి భారత్ పట్ల బంగ్లాదేశ్లో ఎందుకు ఈ విధమైనటువంటి ఒక ప్రతీకార జ్వాల అనేటువంటిది వెలుగుతోంది అని కనుక మనం ఆలోచిస్తే స్పష్టంగా మనకు ఇద్దరు గుర్తుకొస్తారు. 2 దేశాలు మనకు గుర్తుకొస్తాయి. ఒకటి చైనా, రెండవది పాకిస్తాన్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చైనా, పాకిస్తాన్ రెండు కూడా బంగ్లాదేశ్కు బాగా చేరువయ్యాయి. అసలు బద్ధ శత్రువులుగా ఉండి యుద్ధం వల్ల విడిపోయినటువంటి దేశంగా బంగ్లాదేశ్ ఎప్పుడైతే అవతరించిందో, మరి అటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్తో స్నేహస్తం అనేటువంటిది తీసుకోవడం, అది ప్రపంచంలో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది ఏమిటి దౌత్యం, దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అందరూ కూడా ప్రశ్నించుకునేటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోతున్నారు. భారత్ ఎప్పుడు కూడా తాను ఎవరైతే సహాయం చేయటానికి అడుగుతున్నారో వాళ్ళ విషయంలో తన సామర్థ్యాన్ని మించి సహాయం చేస్తోంది. అలాగే చైనా విషయం అయితే మనం అసలు చెప్పనవసరం లేదు. అది ఎక్కడ కూడా తన నెట్వర్క్ ఏదైతే ఉందో, బ్రిడ్జ్ అండ్ రోడ్ నెట్వర్క్ అనేటువంటిది, BRI అనేటువంటి ఒక నెట్వర్క్ ప్రకారం ప్రతి దేశంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్యూడోనిమ్, ఆ పేరుతో అది ముందుకు వెళ్తూ ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మూలమైన పోర్ట్స్ కానివ్వండి, అలాగే క్రిటికల్ పాయింట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను కైవసం చేసుకొని ఆ దేశంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంది. శ్రీలంకలో చూసాం, హంబన్తోట అనేటువంటి పోర్ట్ ఆ దేశానికి చాలా కీలకం. అది ఇప్పుడు ప్రస్తుతం చైనా యొక్క ఆధిపత్యంలో ఉంది. అలాగే నేపాల్లో చూసాం. అలాగే మనం చూసాం ఈవెన్ ABCగా పేరుగాంచినటువంటి అర్జెంటీనా, బొలివియా అండ్ చిలీ దేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిలికాన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేర్ ఎలిమెంట్స్, వాటి కోసం చైనా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో చైనా యొక్క ఉద్దేశం ఒకటేనండి, ప్రపంచంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నీ కూడా తన స్వాధీనంలో ఉండాలి. అలాగే ప్రపంచంలో మనం ఎప్పుడూ కూడా ఊహించలేదు, సౌత్ చైనా సీ అని పిలుస్తాం, పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి దాదాపు 1000 ఐలాండ్స్ అవన్నీ కూడా చైనా హస్తగతమై ఉన్నాయి. అక్కడ ఆ 1000 చాలమన్నట్టు ఆర్టిఫిషియల్ అక్కడ ఐలాండ్స్ కూడా అది క్రియేట్ చేస్తోంది. అంటే మొత్తం పసిఫిక్ ఓషన్ను కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు పోతోంది. మరి అటువంటి చైనాతో బంగ్లాదేశ్ స్నేహస్తం కలిగి ఉంది. అలాగే పాకిస్తాన్తో కలవటం, మరి రెండు కలిసిన తర్వాత ఏర్పడినటువంటి ఒక సంధి సమయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అందువల్లే
ప్రతీకారం అనేటువంటిది ఈ స్థాయిలో ఉంది. అలాగే ముఖ్యంగా మత మౌఢ్యం మీరు అన్నట్టు పెచ్చుమీరిపోతోంది. ప్రతిదానికి కూడా మతాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు జరిగినటువంటి ఆ ఇష్యూలో కూడా మతమే మూల కారణంగా ఉండటం వల్ల ఒక భారతదేశానికి చెందినటువంటి అంటే భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి దీపాంకర్ దాస్ అనేటువంటి వ్యక్తి అక్కడ హిందువుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని అత్యంత కిరాతకంగా అసలు మనం ఉన్నటువంటి 21st సెంచరీలో ఇటువంటి కిరాతకాలు కూడా జరుగుతాయంటే మనం నమ్మను కూడా నమ్మలేం. అంత దారుణంగా పాశవికంగా అతన్ని అంతమొందించి అది చాలదన్నట్టు అతని శరీరాన్ని కూడా చెట్టు కట్టేసి దాన్ని కూడా దహనం చేయడం అనేటువంటిది అసలు ఎవరు కూడా ఒప్పుకోలేం. మరి ఈ పాశవికమైనటువంటి ప్రవర్తనే బంగ్లాదేశ్కు మునుముందు కూడా అనేక కష్ట నష్టాలు తెచ్చిపెడుతుందనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదని నేను భావిస్తాను. ఎస్ రామ్మోహన్ గారు నమస్కారం.